BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ఏపీ లిక్కర్ స్కామ్ డబ్బులు కట్టలు హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో దొరికాయి. అసలు దీని కథా కమామిషి ఏంటి? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నరేష్ గారు, ఏంటండి అసలు కట్టలు ఎక్కడ చూసినా అసలు అమ్మ బాబోయ్ కార్టన్స్లో పెట్టారంట. 11 కోట్ల రూపాయలు అంటున్నారు. అన్ని క్యాష్ అట్లా ఎప్పటి నుంచో పెట్టి అలాగే ఉంచారు ఫామ్ హౌస్లో అంటున్నారు. అసలు ఏంటి, ఎంత క్యాష్ ఎట్లా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి? స్టిల్ డిజిటల్ అంటున్నా కూడా ఎట్లా అవుతున్నాయి? అసలు ఏంటి? ఈరోజు మార్నింగ్ ఉదయం పేపర్ చూడగానే వచ్చిన వార్త ఏంటి అంటే కనుక శంషాబాద్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో శంషాబాద్లో సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ అనే ఒక ఫామ్ హౌస్లో 12 ఘటనల్లో 11 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ యొక్క డబ్బు ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో భాగంగా దానికి సంబంధించి A40 కింద ఉన్న వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇక్కడ ఉన్న డబ్బులు అనేది రికవర్ చేసుకోవడం జరిగింది. అయితే అసలు ఏంటి ఈ లిక్కర్ స్కామ్ అనేది మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎలక్షన్స్కి వెళ్ళే క్రమంలో ఇచ్చిన హామీ ఏంటి అంటే కనుక మద్యపాన నిషేధం అని చెప్పని ప్రప్రథమంగా వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మద్యపాన నిషేధం అనేది విడతల వారీగా చేస్తాము, అందులో భాగంగా ప్రముఖమైన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తొలగించి లోకల్ బ్రాండ్స్ని తీసుకుని వచ్చి వాటిని అత్యధిక రేటుతోటి అమ్మడం అనేది జరిగింది. అయితే మనకి తెలిసిన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ తెలంగాణలో కానీ ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఈ వైన్ షాపులకు సంబంధించి కానీ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి కానీ ఏం జరుగుతుంది అంటే కనుక ఈ యొక్క ఆక్షన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో టెండరింగ్ ప్రక్రియలో ఎవరైతే కనుక ఆ యొక్క ఫీజు చెల్లించి ఇనిషియల్గా టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కనుక 50,000 ₹1,00,000 అనేది ఆ యొక్క ప్రిలిమినరీ ఫీజు అనేది అప్లికెంట్ కట్టాలి. కట్టి అప్లికేషన్ వేసిన తర్వాత అందరి సమక్షంలో డ్రా తీస్తారు. ఆ డ్రా వచ్చిన తర్వాత ఆ ఎలిజిబుల్ అయిన వ్యక్తి బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో అతను లైసెన్సింగ్ ఫీజు అంటే సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ 50 లక్షల కోటి రూపాయలు అనేది లైసెన్సింగ్ ఫీజు అనేది ఆయా ప్రభుత్వాలు నిర్దేశిస్తాయి. కాబట్టి అది కట్టిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రైవేట్ వ్యక్తులకి. సో దాని మీద మానిటరింగ్ ఉంటుంది, ఎక్సైజ్ అధికారులు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది, డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎంత అమ్మకం జరిగింది ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏంటి అని అంటే కనుక గతంలో ఈ యొక్క వైన్ షాపులు అన్నిటిని కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే మద్యపానం ఏవైతే దుకాణాలు ఉంటాయో వాటిల్ని రన్ చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. సో అక్కడ వరకు బాగానే ఉంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అనే వాటిల్ని పూర్తిగా నిషిద్ధం చేశారు. అంతా కూడా క్యాష్లోనే ట్రాన్సాక్షన్ జరగాలి అనే ఒక నిబంధనని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ బ్రాండెడ్కి సంబంధించిన ఏవైతే గనక మద్యం ఉంటుందో కంప్లీట్ ఆ మద్యాన్నంతటినీ కూడా బ్యాన్ చేసి లోకల్ బ్రాండ్స్ని బూమ్ బూమ్ అని చెప్పి, షకలకా అని చెప్పి, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పని, రకరకాల స్పెషల్ స్టేటస్ అని చెప్పని రకరకాల పేర్లతోటి కొంత కల్తీ మద్యాన్ని కూడా అమ్మినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. సో ఈ డిజిటల్ పేమెంట్స్ తీసేసి క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వెనక అసలు ఏం జరిగింది అని అంటే కనుక అప్పుడు పార్టీ రన్ అవ్వాలి అని అంటే కనుక ఆ పార్టీ రన్ అవ్వడానికి కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి ఈ లిక్కర్ ద్వారా వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ని పార్టీకి ఫ్లోట్ చేసి తద్వారా పార్టీని నడిపించాలి అనేది ప్రప్రథమంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తులు, స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఎవరైతే కనుక కసిరెడ్డి ఉన్నారో వాళ్ళు, రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క వ్యూహాన్ని అమలుపరిచే వ్యక్తుల కింద ఉండటం జరిగింది. అందులో భాగంగానే నిన్నగాక మొన్న మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారము జిల్లాల వారీగా విడిపోయి వీళ్ళ కనుసన్నుల్లో ఆ అమౌంట్ ఏదైతే కనుక ఉందో లిక్కర్ ద్వారా వచ్చింది దాన్ని పక్కదో పట్టించి అకౌంట్స్లోకి తీసుకురాకుండా ఈ యొక్క పార్టీకి అనేది వాడుకోవడం జరిగింది అనేది ప్రప్రథమైన ఆరోపణ. ఇక్కడ బ్రాండెడ్ మద్యాన్ని ఎందుకు నిషేధించారు అని అంటే కనుక ఈ యొక్క బ్రాండెడ్ మద్యాన్ని మనం తీసుకోవాలి అని అంటే కనుక ఆడిటింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంటే మనము ఎంత స్టాక్ కొన్నాము, ఎంత అమౌంట్ చెల్లించాము అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది.
అదే లోకల్ బ్రాండ్ అది కూడా వాళ్ళ కనుసన్నల్లో జరిగేటువంటి బ్రాండ్స్ అయితే కనుక లెక్కపత్రం ఉండదు, అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో క్యాష్ ట్రాన్సాక్షన్లో మనం లెక్కలు ఏ విధంగా చూపిస్తాము, చూపించలేము. సో ఇది పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ యొక్క పూర్తి సారాంశం అన్నమాట. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి అసలు ఈ లిక్కర్ స్కాము ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి ఒక విజిలెన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఏర్పాటు చేసిన తర్వాత ఆ విజిలెన్స్ కమిటీ దీని మీద విచారించి ఒక ప్రాథమికమైన రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు క్రైమ్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆ క్రైమ్లో చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ ప్రకారం కూడా ఈ విధంగా ఒక 13-14 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ యొక్క క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక సిట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా సంబంధించిన కోర్టులో ఫైల్ చేయడం జరిగింది పూర్తి ఆధారాలతోటి. సో దీనికి సంబంధించి ఈ యొక్క విచారణ జరుగుతున్న క్రమంలో ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆ యొక్క క్యాష్ ఏదైతే కనుక ఉందో ఆ క్యాష్ని ఇక్కడ దాచారు అని తెలిసి రైడ్ చేసి ఆ యొక్క క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి క్యాష్ ఇక్కడే ఉందండి? అప్పటి నుంచి ఇక్కడే ఉంది ఆ క్యాష్ అంతా కూడా. సో 12 కాటన్ బాక్స్లో 11 కోట్లు ఉంది అని చెప్పాం కాబట్టి ఇదంతా ఇక్కడ దాచారు అనేది సారాంశం. ఇక్కడ రాజకీయాలకు సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆబ్వియస్లీ ఏమైతుంది అంటే కనుక ఎన్నికలప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ రూపంలోనే జరుగుతాయి. ఓటుకి నోటు అది రాత్రి పూల్ చేయలేరండి క్యాష్ని. అదే కదా. సో ఎప్పటికప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకుంటారు, వివిధ ప్రాంతాల్లో రెడీ చేసి పెట్టుకుంటారు. అవసరమైతే గనక ఇక్కడ ఏంటంటే హవాలా ద్వారా కూడా ఇక్కడ ఈ క్యాష్ ఒకరికి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ వేరే వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. బట్ ప్యూర్లీ క్యాష్ ట్రాన్సాక్షనే జరగాలి. సో కాబట్టి ఇక్కడ ఉంది. ఇంకా ఇటువంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ క్యాష్ అనేది పెట్టారు అనేది కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఇంకా ఉంటుందండి. ఇంకా ఉంటుంది 100%. ఇంకా క్యాష్ ఉంటాయి. ఇది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్ కాబట్టి సో ఈ విచారణ జరిగే కొద్దీ కూడా నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. దీంట్లో అన్ని రోజుల పాటు ఎలా వదిలేశారండి క్యాష్ అక్కడ? అంటే అవకాశం లేక తీసుకునేదానికి వెనక్కే వదిలేశారా? లేదండి, ఇప్పుడు ఇక్కడ నేను అనేది అదే, ఇప్పుడు ఈ క్యాష్ని వాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడలేదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఎన్నికలు అనుకోండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కోర్టులో ట్రాన్సాక్షన్లు జరుగుతాయి ఈ క్యాష్తో. అంటే ఇది తెలంగాణలో పెట్టిన క్యాష్, ఆంధ్రాలో అట్లా ఎన్ని ప్రాంతాల్లో క్యాష్ దాచారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా, ఎక్కడెక్కడ దాచారు అని చెప్పని. మిగిలిన నిందితులు దొరికిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇంకే మరిన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ క్యాష్ ఏ విధంగా చేశారు, లేదంటే కనుక హవాలా రూపంలో ఎక్కడికైనా బయటికి పంపించారా, ఇవన్నీ కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉందండి. త్వరలో తెలుస్తాయి కదండి. 100% తెలుస్తుందండి. ఎందుకంటే క్యాష్ సీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన సముచితమైన ఆధారాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ముమ్మాటికి కూడా విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.